శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు. ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. కన్యా రాశి వారికి ఈ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఒకటి షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. రెండోది లాభ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలే చాలా బాగుంటాయా అంటే బాగున్నంత వరకు బాగుంటాయి. షష్టము మంచి లాభాలు ఇచ్చే స్థానము, ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, విజయావకాశాలు పెరుగుతాయి. అలాగే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిత్రులు చాలా చాలా సహాయ సహకారాలుగా ఉంటారు. శత్రువులు మీకు తగ్గిపోతారు. శత్రుత్వం తగ్గిపోతుంది. చాలా మందితో ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే శుక్రాచార్యుల వారు కూడా అద్భుతంగా మీకు లాభస్థానంలో ఉండి ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఆదాయాన్ని ఇస్తున్నారు, లాభాన్ని ఇస్తున్నారు, ద్రవ్య లాభాన్ని ఇస్తున్నారు. ఉద్యోగ స్థితుల్లో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. అన్నిటి విధంగా తృప్తిగానే ఉంది. మరి జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధాలు కుదిరే విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అవి కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ లో ఏదైనా నిందలు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పై అధికారుల వల్ల మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. మీ జాగ్రత్త ఇక్కడ అవసరం. అలాగే స్థాన చలనానికి చాలా వరకు అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఈ వారాంతానికి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితుల రీత్యా అనుకూలమైనటువంటి వైద్య విధానము, అంటే మీరు ఉద్యోగస్తులైనట్టయితే వైద్య ఉద్యోగులు అంటే వైద్యులు బాగుంటారు. మీరు విద్యార్థులైనట్టయితే విద్యార్థులు బాగుంటారు.
ఈ వైద్య రంగానికి సంబంధం లేని వారైనట్లయితే చిన్నపాటి అనారోగ్యాలు ఏమన్నా వచ్చేటటువంటిది, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ, లేదా ఈ చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివి ఏవైనా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుటుంబ విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అన్ని విషయాలలోనూ ఒక్కటి అనే కాదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, భార్యాభర్తల అన్యోన్యతలు కానీ, ఉద్యోగ జీవితం కానీ, ఇలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చాలా చాలా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా చెయ్యండి, మరింత ప్రయోజనాలు ఉంటాయి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.